నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం. దేవాదాయ శాఖను రద్దు చేస్తూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ సాహిద్ ఖాన్ పార్టీ జాతీయ అధ్యక్షులు రామకృష్ణ కోరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో కుంకుమ ధరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేరే మతాల వారికి లేని ఆత్మీయ శాఖలు కేవలం హిందూ దేవాలయాలకే కేటాయించడం, దేవాలయం నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాలకు చేర్చడం ఇది ఎవరు నేర్పిన సెక్యులరిజం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వలన సెక్యులరిజం వర్ధిల్లదని, పైగా హిందువులలో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి అన్యాయమైన సూడో సెక్యులరిజం చర్యలు చేస్తుంటే సమానత్వం ఎక్కడుంది అని అన్నారు. భారతీయులందరూ ఒకటి అని, భారతదేశంలో అన్ని మతాలకు కులాలకు రాజ్యాంగం ఒకటేనని, అందరికీ చట్టాలు న్యాయాలు ఒకే విధంగా పనిచేస్తాయనే సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు గౌరవించాలని, దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆలయాల అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. भारत सरकार से हाथ जोड़ के विनती करता हूँ, एंडोमेंट डिपार्टमेंट को फ्री करिए मंदिरों से, मंदिरों का निर्माण आगे जाएगा। जय हिंद और जय भारत। దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే బ్రిటిష్ వారు ఆ పైన ముందు పరిపాలించిన వాళ్ళు పట్టుకొచ్చారో హిందూజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పట్టుకొచ్చిన ఒక సంస్థ, ఈరోజు కూడా దేవుడికి వచ్చే ధర్మం మీద ఆదాయం మీద ఈ ప్రభుత్వ సంస్థలు ఆధారపడి ఉన్నాయంటే చాలా చిన్నగా ఉంది. ఈ వ్యవస్థ మారాలి ముందుకి. ఇప్పుడు ఈ ధర్మం కానీ దేవాదాయ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి వీటిలో కాకుండా దేవాలయ అభివృద్ధికి సంఘాలు వాళ్ళు వాడుకునే, ట్రస్టీలు వాడుకునే విధంగా ఆధ్యాత్మిక వేద పారాయణం ఇవన్నిటికీ స్పెండ్ చేస్తూ హిందూజాన్ని ఎదురు తీసుకెళ్ళాలి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా తీసేసి ఉట్టి సంరక్షణ మాత్రమే ప్రభుత్వం చేయాలి అని మా వినతి. దీన్ని విధంగా మేము ఒక ఉద్యమం లాగా ఢిల్లీ కానీ కంట్రీ వైడ్ కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది వ్యవస్థ లేకుండా వారి హిందూజంలో వాళ్ళ ట్రస్ట్లు వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా మేము చేసే విధంగా మేము చేయాలని నిర్లక్షించాము. దేశవ్యాప్తంగా మేము దీన్ని ఎదురు తీసుకెళ్తున్నాము. మొదటిగా మేము భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ నుంచి ఏఎన్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా మేము ఒక ఉద్యమం లాగా దేశవ్యాప్తంగా ఎదురు తీసుకెళ్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా మా హిందూ సోదరులు అందరూ కూడా పార్టీ ఫౌండర్ షాహిద్ ఖాన్ గారు డిస్కస్ చేసినప్పుడు ఇంత అన్యాయం జరుగుతుందా ఈ వ్యవస్థలో, దీన్ని మనం ఇమ్మీడియట్ గా నిర్మించాలి. మా దానిలో లేదు, అదే చర్చి విషయంలో కూడా లేదు. దీన్ని మనము హిందూ టెంపుల్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ యాత్ర దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది లక్ష్యం నెరవేర్చడానికి మా ఏఎన్ఎస్ పార్టీ మేము ఎదురుకెళ్దామని మేము నిర్ణయించాము. నమస్కారం.